ఈ విచిత్రం చూడండి, ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయ్యి 2 monthsకు పైగా, అంటే కంప్లీట్ కాలేదండి, పాజ్లో పెట్టాము. కానీ ఇవాళ కూడా పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ మీకు ఓపెన్ కాలేదు. అంటే మీకు జూలై 16 నుంచి జూలై 23 వరకు కూడా వాడు నోటీస్ టు ద ఎయిర్ మెన్ అంటారు కదా, అంటే టోటల్గా పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ను వాడు క్లోజ్ చేశాడు. అంటే ఒక విమానము కూడా, లోకల్ పాకిస్తాన్ విమానాలు కావు, ఇంటర్నేషనల్ విమానాలు కూడా ఈ పరిసర ప్రాంతాలలో ఈ ఎయిర్ స్పేసులో ఎగరడానికి వీలు లేదు, మేము పర్మిషన్ ఇవ్వము. ఏది ఆల్మోస్ట్ 2 months అయింది. ఆపరేషన్ సింధూర్ మీకు మే 10th కంప్లీట్ అయితే ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము, జూలై 20 దాటేసాం, ఇంకా కూడా వాడు ఓపెన్ చెయ్యలేదు అంటే ఆ భయాన్ని చూడండి. సో మనము ఈ శాటిలైట్ ఇమేజెస్ని పెట్టి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బిగ్ హోల్స్ అంటారు చూసారా, అంటే మన బ్రహ్మోస్ ఎక్కడ వెళ్ళి దాడులు చేసిందో మీకు ఆ ప్రాంతాలంతా కూడా నేలమట్టం అయిపోవడము, వాళ్ళ రన్వేస్ ధ్వంసం అయిపోవడము, ఆ ఫోటోలను చూస్తున్నాం. చూసి ఇక్కడ ఏమైనా వర్క్స్ జరుగుతున్నాయా, రిపేర్స్ ఏమైనా జరుగుతున్నాయా అంటే నథింగ్, అంటే నథింగ్ కాదు. మన మిజైల్ టెస్ట్ల మీద వాడికి ఎంత భయము అంటే, ఇప్పుడు చూడండి జూలై 17 మన భారత్లో ఒరిస్సా ఉంది కదా, అబ్దుల్ కలాం ఐలాండ్స్ అని అంటారు. ఇక్కడ చూసారు అనుకోండి, పృథ్వీ అనబడే ఒక మిజైల్ పై, పృథ్వీ 2 అంటారు, అలాగే అగ్ని మార్క్ 1, వీటి మీద మనము టెస్టులు చేసాం. ఎక్కడ, ఒడిస్సా వద్ద. అలాగే జూలై 18 ఆకాష్, సో మొన్న కూడా మాట్లాడాం, ఆకాష్ మిజైల్ సిస్టమ్ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ 15,000 అడుగుల పైన హై ఆల్టిట్యూడ్లో ఈ ఆకాష్ మిజైల్ సిస్టమ్ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా పనిచేస్తుంది. 2 టార్గెట్లను పెట్టాము. సో లడాఖ్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చూస్తుండగా ఈ 2 టార్గెట్స్ను కూడా ఆకాష్ ధ్వంసము చేసింది. అంటే ఏంటి, ఆ లెవెల్లో అంత హైట్లో కూడా దీని యొక్క అక్యురసీ అనేది పర్ఫెక్ట్. ఇక పృథ్వీ అన్నారు అనుకోండి, అగ్ని అంటే పంచభూతాలలో 3 ఎలిమెంట్స్ను మనం అక్కడ ఒకవైపు పాకిస్తాన్కి చూపిస్తున్నాము, ఇంకొక వైపు చైనాకి. సో ఇద్దరికి కూడా క్లియర్ కట్ హెచ్చరిక. ఇక పృథ్వీ 2 అన్నారు అనుకోండి, ఇది మీకు కన్వెన్షనల్ అట్ ది సేమ్ టైం న్యూక్లియర్ వార్ హెడ్ను మోహరించగలిగే ఒక అతి శక్తివంతమైన బాలిస్టిక్ మిజైల్. అంటే 250 నుంచి 300 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు, ప్రయాణించి శత్రువు యొక్క టార్గెట్ను ధ్వంసము చేయగలదు. ప్రాబబుల్లీ నెక్స్ట్ టార్గెట్ బంగ్లాదేశ్ అవ్వచ్చు. సో పృథ్వీ యొక్క పనితనము ఇది. ఇక అగ్ని 1 అన్నారు అనుకోండి, ఏకంగా 900 కిలోమీటర్స్, అంటే మీకు ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అనాలి. సో అలాంటి దానిపైన ఒడిస్సాలో పరిశోధనలు జరిగాయి. అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఒక మిజైల్ టెస్ట్ అన్నప్పుడు మీరు ముందు నోటామ్ ఇస్తారు కదా, అంటే నోటీస్ టు ద ఎయిర్మెన్, ఈ పలానా ఎయిర్ స్పేస్లో మీరు ఎవరు కూడా రావడానికి లేదు, మీ విమానాలు ఎగరకూడదు. ఒక అమెరికానో రష్యానో ఈ పనులు చేశారనుకోండి, మీరు గమనిస్తే నెలకి 1 సారో 2 సార్లు. ఇక్కడ చూడండి, వారంలో 3 టెస్టులు, 4 అసలు ఏమైందో తెలియడం లేదు. భారత్ DRDO ఏం చేస్తున్నారో మన ఎవరికీ అర్థం కావడం లేదు. మీకు ఇంతంత పెద్ద టెస్టులు ప్రతిరోజు, ఏమండి ఒకే రోజు చూడండి, ఒకే రోజు జూలై 17 మీరు పృథ్వీ మీద పరీక్షలు చేస్తున్నారు. అగ్ని లాంటి అతి ప్రమాదకరమైన బాలిస్టిక్ మిజైల్ దాని మీద కూడా టెస్టులు చేస్తున్నారు అంటే ఏమనాలి? అంటే ప్రాబబుల్లీ ఎవరు కూడా ఈ స్థాయిలో ఇన్ని పరీక్షలు చెయ్యరు. ఏ చైనానో, లేదా ఇప్పుడు చూసారు అనుకోండి, జూలై 16 అంటే మనము 17న టెస్ట్ చేస్తే వీడు 16 నుంచి కూడా నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక మీరు ఎవరు కూడా మా ఎయిర్ స్పేస్ను వాడడానికి లేదు. సో 16 నుంచి 22 అన్నాడు, లేదు 20 అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతున్నాడు. ఇది మే 10 నుంచి కూడా. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు, మిత్రదేశాలు, పాకిస్తాన్ మిత్రదేశాలు
వాడు ఒక బాలిస్టిక్ మిసైల్ మీద పరీక్షలు చేయబోతున్నాడండి. అందుకే వాడి ఎయిర్ స్పేస్ని ఇలాగ క్లోజ్ చేస్తున్నాడు. ఇంకొక వర్గం లేదు పాకిస్తాన్ ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతుంది, అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఫస్ట్ విషయము, అంత డబ్బు లేదు, మీకు మిసైల్ టెస్ట్ చేయాల్సిన అవసరం వాడికి లేనే లేదు. ఎందుకంటే చేసి ఏం చేస్తాడండి, మన వద్ద ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు వాడు ఎన్నో రకాలుగా ఎన్నో వాడాడు, ఏమీ జరగలేదు కదా. ఇవాళ పని కట్టుకొని అంతంత డబ్బు ఖర్చు పెట్టి వాడు చేసే అవకాశమే లేదు. ఇక రెండవది అంటారా, మిలిటరీ ఎక్సర్సైజ్ చేసే అంత డబ్బు పాకిస్తాన్ వద్ద ఎక్కడ ఉంది? లేదు. ఒకవేళ చేసామన్న అబద్ధాలేగా చెప్తాడు. పాత వీడియోలంతా చూపించి చూసారా ఏ లెవెల్లో మేము ఇలాగా మిలిటరీ ఎక్సర్సైజ్ చేసాము, డ్రిల్స్ చేసాము, ఇలాగే అంటే అబద్ధాలే. వాళ్ళందరికీ తెలుసు ఇందులో ఎటువంటి నిజము లేదు. వీళ్ళు భారత్ను ఎదుర్కోవడం అనేది ఇంపాసిబుల్, క్లియర్ కదా. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి వైపు నుంచి ఇది ఎంత కామెడీగా ఉందంటే, అమెరికాలో ఇవాళ ఒక అతి పెద్ద ట్రెండ్ అండి. ఏమిటి ట్రెండ్ అంటే, ప్రముఖ పత్రికలు, ఒక వాషింగ్టన్ పోస్ట్ అనండి, న్యూయార్క్ టైమ్స్ అనండి, అలాగే మీకు CNN అనండి, ఇంకా BBC. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న అబద్ధాలు, దీనికి ఒక గ్రాఫ్ వేస్తున్నారు. ఫలానా వారములో ఎన్ని అబద్ధాలు ఆడాడు, సో ఈ వారము దీనికన్నా ఎక్కువ చెప్పాడా తక్కువ చెప్పాడా, దీని మీద అనాలిసిస్. అంటే ఇతని పాలన అనేది మీడియాకు, ఎందుకంటే ట్రంప్కి ఒక మీడియా ఉంది, ఇప్పుడు దానిని ఎంకరేజ్ చేయడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా, పాపులర్ ఛానల్స్, మ్యాగజైన్స్, వీటిని చాలా పెద్ద లెవెల్లో తొక్కేయాలి అనే ప్రయత్నాలు. వ్యాపారి కదండి, వ్యాపారములో కాంపిటీషన్ అన్నప్పుడు ఎవరిని వీళ్ళు రానివ్వరు. ఇవాళ ఇతనికి నోబెల్ బహుమతి రావాలి, ఎట్టి పరిస్థితిలో రావాలి అని చెప్పి ఇతని వర్గాలు, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశము పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఇతను ఏం చెప్తున్నాడు అంటే, 5 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి. సో ఇప్పుడు ఇది భారత్ వైపు జరిగింది అనుకోండి, అతను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 ఫైటర్ జెట్స్ అన్నప్పుడు మీకు పాకిస్తాన్ యొక్క ఎయిర్ చీఫ్ అక్కడికి వెళ్ళడము, అతను ఈ డేటాను ఇవ్వడము, మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయిందండి, భారత్ వాళ్ళు బ్రహ్మోస్ వాడారు చెప్పాడు, నాకు మళ్ళీ కొత్తవి ఇవ్వండి, లాక్హీడ్ మార్టిన్ వద్ద ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రేడార్స్ ఇవ్వండి అడగడానికి వెళ్ళాడు. ఈ టైంలో ఇతను రివీల్ చేశాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ వద్ద డేటా వస్తుందంటే ఏమొస్తుంది, F-16కి సంబంధించిన విమానాలు. ఇప్పుడు 5 విమానాలు కూలిపోయాయి అనుకోండి, ట్రంప్కి ఎలా ఉంటుంది? సో దాంతో ఇతను ఏంటంటే, 5 విమానాలు కూలిపోయినా నేను భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేను, ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలను నేనే ఆపేను, నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అయ్యా బాబు. ఏమండి, అమెరికా అధ్యక్షుడికి కావాలి అంటే బెదిరించి ఆ ప్రైజ్ తీసుకోగలడు కదా. ఇప్పుడు బారక్ ఒబామా, మీకు మిడిల్ ఈస్ట్లో ఇంతంత పెద్ద యుద్ధాలకి కారణం ఎవరు? బారక్ ఒబామా. కాబట్టి అతనికి నోబెల్ పీస్ బహుమతి అనేది ఇచ్చారు. ఇప్పుడు USSR అనబడే దేశాన్ని 15 ముక్కలుగా విడగొట్టిన నిఖైల్ గోర్బచోవ్కి వీడు నోబెల్, అంటే అమెరికాకు అనుకూలంగా ఎవరు ఉన్నా వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కావాలి అనుకోండి, ఏమంటాడు? రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపేను. ఒరే మొన్నే కదరా F-16 విమానాలు వాళ్ళకి పంపించావు, యుక్రెయిన్కి పంపించి రష్యా మీద యుద్ధము చెయ్యమన్నావు అంటే, ఇలాగ రష్యాను భయపెట్టి యుద్ధాన్ని ఆపేను కాబట్టి నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి. మరి ఈరాన్ మీద బాంబర్లు వాడేవు కదా, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ మీద నువ్వు దాడులు చేసావు కదా, అంటే ఈరాన్ని భయపెట్టి నేను యుద్ధాన్ని ఆపాను కాబట్టి నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి. మరి ఈరాన్ వాళ్ళు ఖతార్లో ఉండే నీ ఎయిర్ బేసెస్ మీద దాడులు చేశారు కదా, అంటే పారిపోయి యుద్ధాన్ని ఆపాను కాబట్టి నాకు నోబెల్ బహుమతి. ఇలాగా అడ్డదిడ్డంగా మూర్ఖుడి మనసు రంజింపరాదు. సో ఇలాగ డొనాల్డ్ ట్రంప్ చెప్పే అబద్ధాలు, ఇతని యొక్క ఎటువంటి లాజిక్ లేని వాదన, ఇదంతా మీరు విన్నారు అనుకోండి. అసలు ఇతను అమెరికాకు అధ్యక్షుడు ఎలాగయ్యాడయ్యా వాళ్ళే ఆలోచిస్తున్నారు.
వాళ్ళ మీడియాని ఇది ఎక్కడి కంపురా, ఇది అర్థం కావడం లేదు. మొత్తానికి 5 ఫైటర్ జెట్స్ కూలిపోయే అనే విషయాన్ని డొనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించడము, ఈ ప్రపంచ యుద్ధాలనంతా నేను ఆపేసాను, నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అని అడగడము, మరి ఇతనికి ఇస్తారని మీరు భావిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.